కామారెడ్డి పట్టణంలో హెల్మెట్ ధరించి భవిష్యత్తు కాపాడుకో అంటూ కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో విద్యార్థులకు హెల్మెట్ వాడకం అవగాహన కల్పిస్తూ గులాబీ పూలను ఇస్తూ హెల్మెట్ పట్టుకొని ప్రాణాలను కాపాడుకోవాలని, హెల్మెట్ ధరించి భవిష్యత్తును బంగారం చేసుకోవాలని, కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాహనదారునిపై ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా వాహనాలను నడపాలని, రాంగ్ రూట్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, మైనర్లు వాహనాలు నడపకూడదని, వాహనాల సంబంధిత ధృవపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచిస్తూ ఆయన పూలను అందించి వినూత్నంగా అవగాహన కల్పించారు. నమస్కారం. కామారెడ్డి పట్టణంలో రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న కారణంగా పట్టణంలో హెల్మెట్పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు మా ట్రాఫిక్ సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాల కొంతమంది విద్యార్థులను తీసుకుని వచ్చి నిజాం సాగర్ చౌరస్తా వద్ద జంక్షన్లో సిగ్నల్స్ ఆగిన టైంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పువ్వులు ఇచ్చి వాళ్ళను సాగరంగా వాళ్ళకు సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిన వారు ఉన్నారో వాళ్లకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను మరియు మీ కుటుంబాలను రక్షించుకోవాలని కోరడం జరుగుతుంది. అయితే మేము పోలీసులు చేసేది మిమ్మల్ని ఆపేది కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసేది మీ భవిష్యత్తు రక్షించే వేరే ఉద్దేశం కాదు. దయచేసి దీంట్లో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రజలందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థము ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసము మరియు సొంతగా వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.